క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వారులారా, ఈ యొక్క ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేయుదును. దేవుడు ఏం చెప్తున్నాడు? నా యుద్ధకు రండి. దేవుడు పిలుస్తున్నటువంటి మాట ఇది. నా యుద్ధకు రండి. అందరూ కూడా ఆయన యుద్ధకు రావాలని కోరుకుంటున్నాడు. కానీ కొన్నిసార్లు నా వద్దకు రావద్దండి అని కూడా దేవుడు చెప్తున్నాడు. అందరినీ రమ్మంటున్నాడు, కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నా వద్దకు మీరు రావద్దండి, మీరు నాకు అవసరం లేదు అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఎవరిని రావద్దంటున్నాడు అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును. చూడండి, ఇక్కడ పైకి భక్తి గలవారుగా ఉండి పైకి మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారు, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపవారికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? చూడండి, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ఎవరిని ఎరగనంటున్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుస్తూ నీ నామంలో దెయ్యం వెళ్ళగొట్టలేదా? చక్రవర్తి, ఎవరంటున్నాడు దేవుడు? నీ నామంలో దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు మేము చేయలేదా అని చెప్తున్న వారితో దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను. ఎందుకంటే మీరు నా యుద్ధకు వస్తూ నన్ను ఎరగనట్టుగా నడుచుకుంటాడు. ఎక్కువగా మీరు దేని మీద ఆశపడుతున్నారు? దెయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం, వీటి మీద మీ మనసు పెట్టినారు. కాబట్టి మీరెవరో నాకు తెలియదు. దేవునికి నిజంగా అందరూ తెలుసా తెలియదా? అందరూ తెలుసు, కానీ ప్రత్యేకంగా మీరు విషయంలో ఏమంటాడంటే నాకు మీరు ఎవరో తెలియదు. తెలుసు, కానీ వారు ఎందుకు తెలియదు అంటాడంటే వారు ఏం చేస్తున్నట్ట? అక్రమము చేయువారులారా. వారికి ఏమని పేరు పెట్టాడు దేవుడు? అక్రమము చేయువారులారా. క్రమము లేనటువంటి వారు. దేవుడి దగ్గరికి వస్తున్నాము అని అనుకుంటున్నారు. ప్రభువా ప్రభువా అని మేము బాగానే పిలుస్తున్నాము అంటున్నారు. మేము కూడా అద్భుతాలు చేస్తున్నాము, అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ వీరిని దేవుడు ఏమంటే నా యుద్ధకు మీరు రావద్దండి. అక్రమము చేయవారులారా, నా యుద్ధం నుండి మీరు పొండి, వెళ్ళిపోండి. మీరు వచ్చినారు కానీ మీరు రావడం నాకు ఇష్టం లేదు. మీరు రావడం వలన ఇంకా ఎవరు? అందుకే కొంచెము చెడిన దానిలో, మంచి దానిలో కొంచెము చెడు వేస్తే ముద్దంతా ఏమవుతుంది? చెడుగా అయిపోతుంది. పులిసిన దాంట్లో కొంచెము, మంచి దాంట్లో కొంచెం పులిసినది అయితే ఏమవుతుంది? అంతా పులిపోతుంది. కాబట్టి మీరు నాకు అవసరం లేదు. మీలాంటి వారు రావడం ద్వారా ఇంకా నా పని ఏమవుతుంది? పాడవుతుంది, చెడిపోతుంది. ఎందుకంటే మీరు నా మాటకు విలువ ఇవ్వడం లేదు. మీరు ఎంత మాత్రమున్న అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు వీటి మీద మీ మనసు పెట్టినారు. కాబట్టి మీరెవరో నాకు తెలియదు, మీరు వద్దు నాకు. అక్రమము చేయవారులారా, అక్రమము చేసేవారు దేవుని యుద్ధకు వచ్చినా కూడా వారిని ఏమంటాడు? మీరు బయటికి వెళ్ళిపోండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే దేవుని యుద్ధకు వచ్చేవాడు దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటేనే దేవునికి ఇష్టం. ఆయన యుద్ధకు
వచ్చి ఆయన మాట ప్రకారంగా నడుచుకోకపోతే, ఇష్టానుసారంగా చేస్తే వారిని దేవుడు ఏమంటాడంటే, అక్రమము చేయు వారలారా నా యుద్ధ నుండి మీరు పొండని నేను వారితో చెప్పుదును. పొండి అని నేను వారితో చెప్తాను. ఎందుకు పోమంటాడంటే, వారిలో క్రమము అనేది లేదు. ఏం లేదు? క్రమము, క్రమశిక్షణ అనేది వారిలో లేదు. వారికి ఎంతగా బోధిస్తున్నా కూడా వారు నా మాట ప్రకారంగా వినడం లేదు కాబట్టి వారు నాకు అవసరము లేదు అంటాడు. మరి మంచిగా ఉండే వారిని ఏమంటాడు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మంచి స్వభావముతో, మంచి మనసుతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు అప్పుడు వారి దగ్గరికి వెళ్తాడంట. నీవు రావడం మంచి మనసుతో రాకపోతే, దేవునికి ఇష్టమైన కార్యములు కాకుండా దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తే, దేవుని దగ్గరికి వచ్చినా మీరెవరో నాకు తెలియదు, మీరు బయటికి పొండి అని చెప్తాడు. మంచి స్వభావం గల వారిని ఏమంటారంటే, మీరు నా యుద్ధకు రండి, అప్పుడు నేను మీ యుద్ధకు వస్తా. వచ్చిన వాళ్ళు ఎట్లుండాలంట? క్రమంగా ఉండాలి. క్రమము తప్పిపోతే వారిని ఏమంటాడు దేవుడు? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. యెషయా 28:26 వచనం చూస్తే, క్రమమును ఎవరు నేర్పిస్తారు? క్రమాన్ని ఎవరు నేర్పిస్తారు? చూడండి, వారి దేవుడే. ఎవరైతే నిజ దేవుని ఆరాధిస్తారో, నిజమైన దేవుని ప్రార్థన చేస్తారో, వారి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఎవరి దేవుడు? నీ దేవుడే. నీవు నమ్ముకున్న నిజ దేవుడే నీకు ఏం నేర్పిస్తాడు? క్రమాన్ని నేర్పి ఉన్నాడు. ఆయన వారికి ఆ పని బోధించుచున్నాడు. మంచి పనిని, మంచి శిక్షణను దేవుడు బోధించేవాడుగా ఉన్నాడు. వారి దేవుడే వానికి ఏం చేస్తాడంట? క్రమమును నేర్పిస్తాడు. దేవుడు ఏం నేర్పిస్తాడు? క్రమమైన దాన్ని నేర్పిస్తాడు. క్రమంగా నడుచుకోవాలని దేవుడు చెప్తాడు. వాక్య ప్రకారంగా నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. వాక్య ప్రకారంగా నడుచుకోని వాడు ఎంత గొప్పవాడైనా, ఈ భూమినంతటి పరిపాలన చేసేవాడినైనా కూడా వాడి పరిపాలన దించేసి ఏం చేస్తాడు? గడ్డి మేపిస్తాడు దేవుడు. నెబుకద్నెజరు రాజును ఏం చేసినాడు దేవుడు? గడ్డి మేపించినాడు. క్రమం తప్పిపోతే, అక్రమం చేసే వానికి ఎప్పుడు దేవుడు సపోర్ట్ చేయడు, వాడి దగ్గరికి రానియడు. వచ్చినా బయటికి ఏం చేశాడు? వెళ్ళిపో, నువ్వు నాకు అవసరం లేదు. ఎందుకంటే నీవు నేను పెట్టిన క్రమంలో లేవు. నా క్రమాన్ని నువ్వు ఏం చేసినావు? తప్పిపోయి ఉన్నావు కాబట్టి. అందుకే సామెతలు ఏమంటదంటే, ఒకరి మార్గము వాడి దృష్టికి యథార్థంగా కనబడును, తుదకి అది వానికి మరణమును తీసుకొని వస్తుంది. జాగ్రత్త. నీ మార్గము నీకు సరైనదిగా ఉండొచ్చు, కానీ దేవుని మార్గంలో లేకపోతే నీ మార్గము మరణానికి దారి చేస్తుంది. ఒకవేళ దేవుని మార్గంలో ఉండే వారికి కూడా మరణం వస్తుంది, కానీ దేవుని మార్గంలో ఉండి దేవునిలో ఉండే వారికి వారి మరణం ఏమైతుంది? అది లాభమే. అపోస్తులైన పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. క్రీస్తు యేసులో ఉండే వానికి క్రమము తప్పకుండా, క్రమములో ఉండే వానికి ఈ రోజు మరణించిన వాని మరణము లాభము. అందుకే వాని దేవుడే వానికి క్రమము నేర్పి ఉన్నాడు. మరి మనుషులకు దేవుడు క్రమము నేర్పుతున్నాడు. మనుషులకు దేవుడు అనే గొప్ప ఆయన ఉన్నాడు కాబట్టి క్రమశిక్షణలో నడుపుతున్నాడు, కానీ మనము క్రమములో నడవడం లేదు. మీరు ఆకాశము చూడండి, భూమి, నదులు, పర్వతాలు అన్ని కూడా దేవుని మాటకు లోబడి క్రమంగా నడుస్తున్నాయి. ఎంతవరకు దేవుడు సెలవిస్తున్నాడో అంతవరకు మాత్రమే అవి సరిహద్దులను ఏర్పాటు చేసుకుని దేవుని మాట మీరకుండగా అవి ఉన్నాయి. కానీ మనుషులమైన మనం ఏం చేస్తున్నామంటే క్రమము తప్పిపోతున్నాం. అందుకే క్రమము తప్పిపోతున్న మనలను ఎక్కడికి వెళ్ళమన్నా చూడండి. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనంలో, క్రమము తప్పుచున్న ఓ మానవుడా, నువ్వు ఎక్కడికి పోవాలా?
సోమరి చీమల యొద్దకు పో, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వాటికి న్యాయము చెప్పే న్యాయాధిపతి లేడు, రాజు లేడు, పై విచారణకర్త లేడు, క్రమంగా నడిపించే ఒక బాస్ లేడు. కానీ అవి క్రమంగా నడుచుకుంటున్నాయి. ఏంటివి? చీమలు. మనుషులు క్రమము తప్పుతున్నారు కాబట్టి, మనుషులు దేవునికి ఇష్టంగా నడుచుకోవడం లేదు కాబట్టి మనుషులు ఏమంటాడు? అక్రమము చేయు వారలారా నా ఇద్దరు నుండి బయటికి వెళ్ళిపోండి. చీమల్ని అంటున్నాడా? అక్రమం చేస్తున్న చీమలారా నా ఇద్దరు నుండి పొండి అంటున్నాడా? చీమలని దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే మనుషులైన మనకి జ్ఞానము కలగడానికి, మనుషులైన మనము చీమలను చూసి తెలివి తెచ్చుకోమని. ఎందుకంటే చీమలకి బోధించేవాడు లేడు, చెప్పేవాడు లేడు, రాజు లేడు, అధికారి లేడు, అధిపతి లేడు. అయినా చీమలు ఎట్లా పోతుంటాయి? క్రమంగా పోతుంటాయి, ఒకదాని ఎన్నికలో ఒకటి. ఒక్కోసారి చీమలు చూస్తే మనకే ఆశ్చర్యం అయితే, అసలు ఎవరు చెప్పినారు దీనికి ఇంత క్రమంగా లైన్గా పోతుంటాయి. అవి వచ్చేవి ఎదురు వస్తుంటాయి, పోయేటివి ఎదురుపోతుంటాయి, మళ్ళీ సైడ్ తీసుకొని వెళ్ళిపోతుంటాయి. అవంతటికి అవే, దానికి ఎవరు కూడా బోధ చేయడు. కానీ మనుషులకు మనకు బోధించబడుతున్నా, సువార్త ప్రకటించబడుతున్నా, జ్ఞానం అనేటువంటి వాక్యము తెలియజేయబడుతున్నా, దినదినానికి మనిషి అజ్ఞానిగా మారుతున్నాడు కానీ జ్ఞానవంతుడుగా మారడం లేదు. అందుకే అక్రమము చేయవారులారా నా యుద్ధకు వెళ్ళండి అని చెబుతూ, సోమరి చీమల యుద్ధకు వెళ్ళు, వాటికి రాజు లేడు, అధిపతి లేడు, బోధించేవాడు లేడు, అయినా అవి క్రమముగా నడుచుకొనుచున్నవి. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ఏం కూర్చుకుంటాయంట? అనగా కోతకాలమందు ధాన్యం కూర్చుకుంటాయి. పంటలు కోత కోసేటప్పుడు తెలివితోన ఆ కోత సమయంలో అన్ని తెచ్చుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాయి. వర్షకాలమున బయటికి రావు చీమలు, ఎందుకంటే బయటికి వస్తే వర్షపు నీళ్ళకి ఏమైతాయి? కొట్టుకొని పోతాయి. కాబట్టి రాకుండా జ్ఞానముతో తెలివితో సమకూర్చుకుంటాయి. అందుకే వాటిని చూసి జ్ఞానము తెచ్చుకో. సోమరి ఎందాక నీవు ఏం చేస్తావు? సమయం అయిపోయింది లే. ప్రార్థన వినపడినప్పుడు సోమరులుగా మనం ఉండకూడదు. ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎందాక నువ్వు నిర్లక్ష్యంగా ఉందువు. దేవుడు పిలుస్తున్నా, దేవుని మాట వినపడుతున్నా, ఓ సోమరి దేవుని దగ్గరికి రాకుండా నువ్వు ఎందుకున్నావు? దానికి ఎవరు బోధించడం లేదు. నువ్వు ఎందాక పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించెదను, కొంచెము కునికెదనని, కొంచెము సేపు సేద తీర్చుకుందునని, చేతులు ముడుచుకొని పరుండెదని నీవు అనుకుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ దగ్గరికి వచ్చును. ఏమొస్తుందంట? దారిద్రం అంటే దరిద్రం. సోమరులకు ఏమొస్తుంది? దరిద్రం. వాక్యం వినబడుతున్నా, వాక్యము చెప్పబడుతున్నా, బోధించబడుతున్నా, క్రమము తప్పి మనము దేవుని దగ్గరికి రావడం లేదు. కానీ దేవుడు ఏమంటాడంటే, క్రమము తప్పే మనతో మీరెవరో నాకు తెలియదు. మనము క్రమాన్ని నేర్చుకోవడానికి ఏమి చూపిస్తున్నాడు దేవుడు? చిన్న చీమలను చూపిస్తున్నాడు. వాటిని చూసి జ్ఞానం తెచ్చుకో. మన కళ్ళకు కూడా కనిపించని చిన్న చీమ మనకి ఏం నేర్పిస్తుందంటే ఒక జ్ఞానాన్ని బోధిస్తుంది, ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. అందుకే వాటిని చూసి నువ్వు జ్ఞానము తెచ్చుకో. అవి ఎంత జ్ఞానం తెలివితో ప్రయాసపడుతున్నాయి. ఇంకా జ్ఞానము ఎట్లా పనిచేస్తుందంట? క్రమము సామెతలు 31వ అధ్యాయంలో అక్కడ స్త్రీ 10వ వచనంలో ఏం చెప్తుంది చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతని ముత్యముల కంటే అమూల్యమైనది, ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును. 15వ వచనం, ఆమె ఎప్పుడు లేస్తుంది? చీకటితోనే లేచి. క్రమము తప్పకుండా ఒక స్త్రీ గుణవంతురాలైనటువంటి ఆమె ఎప్పుడు లేస్తుంది? క్రమము తప్పకుండా చీకటిలో లేస్తుంది. ఒక ఇల్లాలు ఇంటికి వెళ్ళిన తర్వాత
ఒక కుటుంబం బాగా చక్కగా నడిపించబడాలంటే ఒక స్త్రీ ప్రతిరోజు ఎప్పుడు లేస్తుంది? క్రమం తప్పకుండా ఉదయాన్నే లేస్తుంది. ఆ స్త్రీ క్రమము తప్పితే ఇల్లంతా ఏమవుతుంది? వెనకబడిపోతుంది. అందుకే ఆమెను చూడు, ఆమె ఉదయమే లేచి తన ఇంటి వారందరికీ ఏం చేస్తుందట? ఆ క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక పని. ఏ పని? వంట వండి పెట్టడం, ఇల్లు సర్దుకోవడం. ఇది ఒక స్త్రీ చేసేటువంటి క్రమమైన పద్ధతి, ఒక డ్యూటీ. వేరే ఎన్ని డ్యూటీలు మారినా వీళ్ళ డ్యూటీ మాత్రం మారదు. ఎప్పుడు ఒకటే డ్యూటీ. ఏం డ్యూటీ లేస్తేనే? ఇల్లు సర్దుకోవడం, ఇల్లు చక్కబెట్టడం, వంట వండడం, క్యారేజీలు కట్టడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం. ఇది రోజు ఒక క్రమమైన పద్ధతి. అందుకే క్రమమును మనం పాటించాలా. నువ్వు చూసి జ్ఞానము తెచ్చుకో. జ్ఞానవంతురాలైన భార్యను చూసి, జ్ఞానవంతురాలైన స్త్రీని చూసి మనం ఏం తెచ్చుకోవాలంట? తెలివిని తెచ్చుకోవాలి. ఆమె లేచి ఉదయం ఏం చేస్తుంది? తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము సిద్ధము చేస్తుంది. ఇది క్రమము తప్పకుండా ఒక స్త్రీ చేసేటువంటి పని. ఇర్మియా 5వ అధ్యాయము 20 వచనం నుంచి 25 వచనాలు చదువుకుందాం. అక్కడ ఏం చెప్తుందో చూద్దాం. ఇర్మియా 5వ అధ్యాయము 20 వచనం నుంచి 25 వరకు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయండి. యూదా వంశస్థులకు ఈ మాట చెప్పండి. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఎవరికి? వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి అని దేవుని మాట చెప్తుంది. ఏమని చెప్తుంది? సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను, అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయుండునట్లును నిత్య నిర్ణయం చేట నాకు భయపడరా? దేవుడు అడుగుతున్నాడు. నేను సముద్రానికి సరిహద్దులు ఏర్పాటు చేసిన కదా, సముద్రమే క్రమము తప్పకుండా నా మాట వింటుంది. మరి సముద్రము లోబడుతున్నాయి కదా, సముద్రమును లోపరిచిన నాకు మీరు భయపడరా? ప్రశ్న. మనం భయపడం. మళ్ళీ సముద్రానికి భయపడతాం, నదికి భయపడతాం. ఎందుకంటే నది ఎక్కువ వస్తే మునిగిపోతేమో, వరదలు వస్తాయేమో అని. సముద్రము పొంగిపోతే, సముద్రంలో తుఫాను వస్తే ఏమవుతుంది? మొత్తము తుఫాను వచ్చి ఏం చేస్తుంది? ఊర్లు గ్రామాలన్నీ కూడా ముంచేస్తున్నాయి సునామీ వచ్చి. కానీ దేవునికి భయపడడం లేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ కూడా రోజు తుఫాను వచ్చిందనుకో ఎట్లుంటుంది మన జీవితాలు? దేవుడు క్రమాలు పెట్టాడు కదా, ఎండాకాలము, వానాకాలము, చలికాలము అని. రోజు వాననే పడుతుంది, ఎండ లేదు, చలి లేదు, రోజు వర్షమే పడుతుందంట. బ్రతుకుతామా మనం? దేవుడు ఒక క్రమం పెట్టినాడు. ఎండకు ఎండ, గాలికి గాలి, వానకి వాన. ఇవన్నీ కూడా దేవుడి మాట చొప్పున క్రమము తప్పకుండా లోబడుచున్నాయి కదా. మీరు నాకు లోబడరా? నాకు భయపడరా? నా సన్నిధిని వనకడా? వణుకుతామా మనం? చలికైతే వణుకుతాం, దేవుడికి భయపడం. వణకం అంటే నమస్కారం అని తమిళంలో అనుకుంటారు. తమిళమా కన్నడమా? వనకమా పాండ్రసుడు తమిళమా? మనం దేనికి వణుకుతాము? చలికి వణుకుతాం. దేవునికి వనకమే వనకం. ఎందుకు? దేవుడు అంటే మనకి లెక్కలే. దేవుడు గాలిని సముద్రంలో గద్దింపగా అది మిక్కిలి ఏమైంది? ప్రశాంతంగా నిమ్మలమైపోయాయి. అవి వింటున్నాయి, లోబడుతున్నాయి, క్రమం తప్పకున్నాయి. కానీ మనమే క్రమం తప్పిపోతాం, లైన్ తప్పిపోతాం. ట్రైన్ కూడా లైన్ తప్పిందనుకో ఏమవుతుంది? ట్రైన్ కానీ హెలికాప్టర్ కానీ, మీరు ఈ మధ్యలో పేపర్ చూస్తున్నారు లేదు, హెలికాప్టర్ ల్యాండ్ తప్పించి పక్కకి వెళ్ళిపోయింది. ఏమైంది? పోయి గుద్దుకునింది అని.
అది ల్యాండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ రోడ్డు మీదనే పోవాలా. ట్రైన్ ఖచ్చితంగా ఎక్కడ పోవాలా, అది ఏర్పాటు చేసిన లైన్లోనే పోవాలా. లైన్ మిస్ అయింది అనుకో ఏమవుతుంది, డ్యాష్ అయిపోతుంది. మనం కూడా క్రమము తప్పకుండా దేవుడు గీసినటువంటి క్రమంలో వెళ్ళాలా. యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా మార్గంలోనే మీరు రావాలి. వేరే మీరు ఏదైనా వేరే క్రమములో దారిలో పోయినారంటే మీకే ప్రమాదము అంటున్నాడు దేవుడు. నా ఇష్టం అంటే ఏమైతుంది. ఈరోజే మేము ఓపెనింగ్ పోయి వచ్చినప్పుడు ఒకసారి నేను ఇద్దరం కలిసి వస్తుంది అని చెప్పా. ఈ లైన్ టర్నింగ్ అయ్యేటప్పుడు జాగ్రత్త, ఇక్కడ చూస్తే పెద్దలోయ, అక్కడ చూస్తే కెనాలు, చాలా జాగ్రత్త పోలేదు సార్. పొరపాటున రాత్రిపూట కన్నా మిస్ అయితే పోతే దీనికి లేకపోతాం, లేకుంటే కెనాల్ లేకపోతాం అని చెప్పాను. క్రమము తప్పితే ఏమవుతాం. చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్తో నడపాలి. ఒక మనిషి డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. పొరపాటున రోడ్డు దిగిన ప్రమాదమే, పొరపాటున బ్రిడ్జి తుక్కిన ప్రమాదమే. కాబట్టి క్రమములో మనం వెళ్ళాలా. ఏ క్రమము? ప్రభు అయిన యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో మనం నడచాలి. అందుకే మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయ మనసు గలవారు. ఏమేమి తిరుగుబాటు? ద్రోహము చేయ మనసు గలవారు. వారు తిరుగుబాటు చేసి ఏం చేస్తున్నారు? పక్కకి వెళ్ళిపోతున్నారు. దారి తప్పిపోతున్నావా విశ్వాసి? ఎవరి పాట ఇది? చక్రవర్తి పాట. దారి తప్పిపోతున్నావా విశ్వాసి, నీ తీరమేదో గమనించవా విశ్వాసి. ఇది ఎవరి పాట? దేవుని పాటనే కానీ చక్రవర్తి ఎక్కువ వాడతాడు. దారి తప్పిపోతే ఎవరికి ప్రమాదము? ఎవరి ప్రమాదం? మనకే ప్రమాదం. నీవు దారి తప్పిపోతూ ఏమనుకుంటామంటే నా దారే కరెక్ట్, నా దారే రహదారి అనుకుంటాం మనం. నీ రహదారి ఎక్కడ తీసుకుపోతుంది? నీదే నీ సొంత రహదారి అయితే గుంతలేకపోవాల్సిందే. మన దారి క్రీస్తు రహదారి అయితే అది ఎప్పుడు కూడా సేఫ్టే. అందుకే ఆయన నేను ఎప్పుడు చెప్తుంటా, నేనే నేనే అంటాడు యేసు ప్రభు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే, అంతే. నా ద్వారానే తప్ప నా నుంచి పక్కకు పోయినారంటే మీరు ఎవడో నాకు తెలియదు. డోంట్ కేర్ అంటాడు ఆయన. మనం ఏమి లెక్కనా జమన ఆయనకి? మనం ఎవరము? ఆయన చేతి పని అయి ఉన్నాము. మనందరూ ఆయన చేతి బలిష్టమైన చేతుల క్రింద ఎట్లా ఉండాలా? దీన మనసు కలిగి ఉండాలి. లేకపోతే ఆయన తొక్కేస్తాడు, మనల్ని గట్టిగా ఒత్తి పడేస్తాడు. జాగ్రత్తగా ఆయన చేతిలో ఉంటే జాగ్రత్తగా ఉంటాం. మనమే దారి తప్పిపోతే మనమే ప్రమాదంలో పడిపోతాం. అందుకే అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టింటారు టర్నింగ్ లో. ఇది టర్నింగ్ పాయింట్, స్లో, స్పీడ్ బ్రేకర్ అని రాసింటారు. లేదు స్పీడ్ బ్రేకర్ అని రాసినా కూడా స్పీడ్ బ్రేకర్ అన్నప్పుడు ఏం చేయాలి? వాహనము స్లో కావాలా. స్పీడ్ బ్రేకర్ అని రాసినా కూడా 100లోనే కొట్టుకొచ్చినాం అనుకో, బండి ఏమవుతుంది? జంప్ చేసి పైన ఇంత పైకి గాలిలో ఎగిరి కింద పడతాం. కాబట్టి మనమే సొంతంగా ఎగరడానికి వీలు లేదు. మనము ఎవరి క్రమంలో ఉండాలా? క్రీస్తు క్రమంలో ఉండాలా. క్రీస్తు సంగమనే క్రమంలో మనం ఉండాలి. నా మార్గంలోనికి ఎంతో మంది వస్తారు, కానీ దాంట్లో నిలబడేవారు కొందరే అంటాడు ఆయన. ఇరుకు మార్గము, విశాలమైన మార్గము. ఇరుకు మార్గంలో చేరేవారు ఎంతమంది అంట? కొందరే. విశాలమైన మార్గంలోకి అనేకులు పోతుంటారు. ఎందుకంటే విశాలమైనది వారికి ఇష్టమైన మార్గం. అది ఇరుకు మార్గంలో ఏముంటది? గద్దింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, దండింపు ఉంటుంది, బెత్తం ఉంటుంది. ఇది ఏ మార్గమో? ఇరుకైన మార్గంలో. విశాలమైన మార్గంలో దండింపు ఉండదు, గద్దింపు ఉండదు. ఏముంటది? నా ప్రాణమా నీ ఇష్టం ఏమైనా చేసుకో, నిన్ను పలకరించే వాళ్ళే లేరు. అప్పుడు ఎక్కడ తీసుకుపోతుంది ఈ మార్గము? డైరెక్ట్ గా నరకానికి తీసుకుపోతుంది. అందుకే వీళ్ళు ఎటువంటి వారంట?
తిరుగుబాటును తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. రండి మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించును అని దేవుడే కదా వానలు తర్వాత కోతకాలాన్ని మనకి ఇచ్చేది అని తన మనసులో అనుకున్నారు. మీ దోషములు వాటి క్రమము తప్పేనో. చూడండి ఇక్కడ ఏం తప్పింది? మీ డ్రైవింగ్ మీకు ఏం చేసింది? క్రమము తప్పింది. డ్రైవింగ్ సరిగా ఉండాల. డ్రైవింగ్ సరిగా లేకపోతే ఏమవుతుంది? క్రమం తప్పిపోతుంది. మీ దోషములే మీ అతిక్రమములే మిమ్మును ఏం చేసింది? క్రమము తప్పిస్తూ ఉంది. ఎందుకంటే వారు వెలుగునొద్దకు రారు. ఎందుకు? వెలుగునొద్దకు వస్తే వారి అక్రమ క్రియలు బయట పడతాయి కాబట్టి చీకటిలో ఉండడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఏమంటుంది? వారి అక్రమ క్రియలు మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలగకుండుటకు. అబ్బా ఏమంట కారణం? మీకు మేలు కలగకుండా ఉండుటకై ఎవరో కాదు, మీ పాపములే మీకు కారణము. ఎందుకు? మీరు క్రమము తప్పి ఎక్కడ పోతున్నారు? పాపములోనికి పోతున్నారు. పాపములోనికి పోవడం వలన మీకు ఏం లేదు? మేలు లేదు. మేలు కలగాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలా? క్రమమైన దాంట్లోనికి రావాలి. ఎవరు క్రమము? క్రీస్తు యేసే క్రమము. ఆ క్రమంలోనికి మనం రావాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మరణము వరకు నమ్మకంగా బ్రతకాలి. ఇదిగో మీకు శ్రమలు కలుగును, అయినా మీరు నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉండే వాళ్ళకి ఏం జరుగుతుంది? జీవ కిరీటం. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కాబట్టి క్రమము తప్పకుండా మన జీవిత కాలమంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మా జీవిత ప్రయాణంలో మేము క్రమము తప్పిపోకుండా మీరు చూపించిన క్రమంలో మేము నడుచున్నట్లుగా సహాయం దయచేయండి. మీరు స్పష్టంగా వాక్యంలో రాసి ఉన్నారు తండ్రి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవములను సెలవిస్తున్నారు నాయన. మీ మార్గంలో, మీ సత్యంలో, జీవంలో మేము క్రమంగా నడుచున్నట్లుగా సహాయం దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించండి. రాలేక వెనుకబడిన మీ పిల్లలు కూడా మీరు ప్రేమించమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.